నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలి పట్టణంలో ఆధునిక అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పేరంటాలమ్మ తిరునాళ్లను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్. తిరునాళ్లను తలపించిన గంగానమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న ప్రజా ప్రతినిధులు. పురపాలక సంఘానికి ఎంత చరిత్ర ఉందని ఎంతో మంది మహనీయులు పురపాలక సంఘం ద్వారా పట్టణ అభివృద్ధికి విశిష్ట కృషి చేశారని, వారి స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టణ అభివృద్ధితో పాటుగా పురపాలక సంఘ భవన నూతన నిర్మాణానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. ఇందులో ప్రధానంగా నూతన పురపాలక సంఘ భవన నిర్మాణ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. 40 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన పురపాలక సంఘ భవనం డిజైన్స్ ను పరిశీలించారు. పీపీపీ విధానంతో పురపాలక సంఘ భవనాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దనున్నారు. సమీక్ష అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన తెనాలి పురపాలక సంఘంలో ఎంతో మంది మహనీయులు పట్టణ అభివృద్ధి కోసం విలువైన సేవలు అందించారని, అదంతా ఒక చరిత్ర అని అన్నారు. నూతనంగా నిర్మించనున్న పురపాలక సంఘ భవనం ఆధునికతకు అద్దం పట్టే విధంగా ఉంటుందన్నారు. గతంలో మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా మరో 40 సంవత్సరాల వరకు ప్రజలు గుర్తుంచుకునే విధంగా నూతన పురపాలక సంఘ భవన నిర్మాణంపై డిజైన్స్ ఫైనల్ చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టే పురపాలక సంఘ భవనం RFE టెండర్ల ప్రక్రియకు 3 నెలల సమయం పడుతుందన్నారు. రాజధాని అమరావతికి దీటుగా అధునాతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలోగా పురపాలక సంఘ కార్యాలయాన్ని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి ఆధునిక పురపాలక సంఘాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ బి శేషనాథ్, చైర్పర్సన్ టి రాధిక, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్ ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ 3-4 నెలల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాము, అదేవిధంగా ఇంకొక 30-40 సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా, షాపింగ్ కాంప్లెక్స్గా, ఫ్యామిలీస్ కానివ్వండి, ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సుమారు 40 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా పీపీపీ విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన RFPలు అంటారు, అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం, ఈ RFP టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వల్ల చాలా ఫ్యూచరిస్టిక్గా, అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భవన నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతిదీ కూడా ఈ వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుతున్నాను. తప్పకుండా అతి త్వరలోనే ఈ టెండర్స్, ఈ ప్రక్రియన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ డెమాలిష్ అయ్యి జూన్ మొదటి వారంలోనే నేను చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేశాను. జూన్ మొదటి వారంలోనే ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మనం మహాత్మా గాంధీ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా 2వ అంతస్తుకి 3వ అంతస్తుకి ఆల్రెడీ పనులు అక్కడ ప్రారంభించుకున్నారు. వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కూల్చివేసి కొత్తగా మనకు వచ్చిన అనుమతులు, ఈ డిజైన్స్ మేరకు ఒక అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ తెనాల్లో ఈ అమరావతికి ధీటుగా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనం డిజైన్ చేసుకొని
మనందరం గర్వపడే విధంగా ముందు తీసుకెళ్దాం. పేరంటలమ్మ తల్లి తిరునాళ్లను ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడం మానవీతిగా వస్తుందని, గ్రామీణ సంప్రదాయానికి అద్దం పట్టే తీరుగా పేరంటలమ్మ తిరునాళ్లను నిర్వహించుకోవడం శుభ పరిణామమని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఐతనగర్ లో వేంచేస్తున్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం రాత్రి పేరంటాలమ్మ తిరునాళ్ల పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరంటాలమ్మ దేవాలయ ధర్మకర్తలు కనుగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్, ఐతనగర్ టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో పేరంటాలమ్మ తల్లికి నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ దుష్యాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పేరంటలమ్మ తల్లి ఆశీస్సులతో ఇటీవల ఎమ్మెల్సీగా విజయం లభించిందని, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు పేరంటలమ్మ తిరునాళ్లు నిర్వహించుకోవడం ఓ నమ్మకమని అన్నారు. తిరునాళ్లలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 11వ తేదీ వరకు నిర్వహించే తిరునాళ్ల కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచందర్, అశోక్ వర్ధన్, కుదూస్ తదితరులు పాల్గొన్నారు. ఈ పేరంటాలమ్మ తిరునాళ్ళ జరుపుకోవడం అనేది ఇక్కడ ఒక సంస్కృతికి సాంప్రదాయానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక నమ్మకం, విశ్వాసం. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు ఈ తిరునాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు ప్రభలు కట్టుకొని వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు చేసుకొని పేరంటాలమ్మ తల్లికి పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. వారు మరి ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న కూడా గ్రామీణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ కూడా ఆనందంగా, ఇది ప్రతి ఇంట్లో పండగ, ప్రతి వారి పండగగా చేసుకునే పండగ ఈ పేరంటమ్మ పండగని గుర్తు చేసుకుంటూ ఇందులో బాధ్యతగా నిర్వాహకులందరూ కూడా అందరికీ ఆతిథ్యం ఇస్తూ అందరూ కూడా వారి యొక్క కోరికలను తీర్చుకునే అమ్మలాగా ఈ పేరంటమ్మ తల్లి మనకి తెలిసిన తల్లిగా ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈ మధ్య మరి ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. ఈ తల్లి దీవెనలు మా అందరికీ ఉండాలని. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా పాదచారులు ఇబ్బంది పడకుండా ఆధునిక ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో సమీక్షల అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆర్కిటెక్ట్ నవీన్ తో కలిసి ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ నుండి చెంచుపేట వరకు ఆధునిక ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణం పాదచారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆ దిశగా సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పురపాలక సంఘ అధునాతన భవన నిర్మాణంతో పాటుగా ఆధునిక ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణం, అదేవిధంగా బురిపాలెం రోడ్ లో డంపింగ్ యార్డ్ తొలగించిన అనంతరం స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, క్రీడాకారులకు ప్రయోజనకరంగా క్రికెట్, బ్యాడ్మింటన్, స్కేటింగ్, వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాలతో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన 10 కోట్ల రూపాయల నిధులతో ఈ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి మనోహర్ వివరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, ఉప కమిషనర్ లక్ష్మీపతి, తాడిబోయిన రమేష్, స్థానిక జనసేన నాయకులు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు 2 ప్రధానమైన అంశాలు గతంలో పాటించారు. 2011లోనే ట్రాఫిక్ వల్ల పాపం ఎవరైతే కాలినడకన వస్తున్నారో చెంచుపేట నుంచి మన మార్కెట్ సెంటర్కి మున్సిపల్ కార్యాలయాన్ని చాలా అంతరాయం కలుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని బ్రిడ్జ్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. ఫుడ్ బ్రిడ్జ్ చాలా అధునాతమైన డిజైన్ తోటి చేద్దామని 2011లోనే అనుకున్నాం. కానీ ఆ కాలంలో పూర్తి చేసుకునే ఆ టైంలో ఈసారి మళ్ళీ దానికి ఆర్కిటెక్ట్ గారికి, నవీన్ గారికి నేను రిక్వెస్ట్ చేసి కొత్త డిజైన్స్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా ఎందుకంటే నిధులు ఉన్నాయి. వీటితో పాటు మనం అనుకున్నట్టు బురిపాలెం రోడ్ మీద ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్స్, అదేవిధంగా క్రికెట్ ఆడుకోవడానికి టెంట్ వేసి నెట్స్ వేసి పిల్లలకి మంచి ప్రాక్టీస్, కోచింగ్ అక్కడ జరిగేటట్టు. దాంతోపాటు స్కేటింగ్ రింగ్తో పాటు పెద్దలకి వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి. సో ఈ ప్రధానమైన ఈ 4-5 అంశాలతో ఆల్రెడీ లేఅవుట్ డిజైన్ చేశారు. దానికి కూడా నిధులు మనం తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రెడీగా ఉన్నాయి. కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరితగతిన దానికి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసుకొని
ఆ పనులు కూడా ప్రారంభించుకునేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. తప్పకుండా నేను గతంలో ఎప్పుడు కూడా నేను ఊహించింది అది విజయవాడకి గుంటూరుకి ధీటుగా తెనాలి పట్టణం ఉండాలి, మహానగరంగా మనం మార్చబోతున్నాం. మనకున్న ఆలోచనలు, ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అటువంటి మార్పులు తీసుకొచ్చి అందరి సహకారంతో మనం కలిసి ముందుకు తీసుకెళ్తామని పౌరులందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఫుడ్ బ్రిడ్జ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ అవుతుంది? ఫుడ్ బ్రిడ్జ్ మనకి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, అంటే మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుంచి మొదలై పెంచుపేట ఫ్లైఓవర్ వంతెన దగ్గరికి ఆ బ్రిడ్జ్ వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో కాళ్ళు నడికిన పాపం ఎవరైతే ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారో, ఆరిస్పేట నుంచి, చెంచుపేట నుంచి, ఆ ప్రాంతాల నుంచి మార్కెట్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ రెగ్యులేషన్లో. చూసే ఉంటారు మీరు, డివైడర్లు పెట్టి అవి చేసి ఎంత చేసినా కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ సమస్య రాకుండా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎవరైతే కాలినడకన వస్తున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి బస్సు కూడా గుంటూరుకి వెళ్ళే బస్సులు కూడా అక్కడే ఆగుతాయి. సో ఎవరైతే పాపం ప్రయాణాన్ని కూడా ఉపయోగించుకుంటారో వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానంపేట నందు వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థాన 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్లు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్లు శనివారం జరిగిన వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు దేవస్థాన వంశపారంపర్య ట్రస్టీలు గొట్టే రాధిక, గొట్టే పావని మరియు గంగానమ్మ యూత్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజంప్రసాద్లు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ గ్రామ సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి అందించేలా గంగానమ్మ తల్లి వేడుకలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అమ్మ ఆశీస్సులతో పాకిస్తాన్కు భారతదేశం దీటైన సమాధానం ఇస్తుందని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బోడపాటి విజయకృష్ణ మరియు జనసేన పార్టీ వీర మహిళ ఝాన్సీలు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలో భాగంగా అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా గ్రామ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించడం జరిగిందని అన్నారు. తాము నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకొని భారీ అన్నసతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను గంగానమ్మ యూత్ సభ్యులు పర్యవేక్షించారు. కలబుర్గి గ్రామం వెలిసిన మన గంగానమ్మ తల్లి ఊరికి దేవత, మన ఇక్కడ గంగానంపేటలో వెలిసిన అమ్మవారు ఈ 2009 వార్షికోత్సవం మొదలై ఇప్పటికి 16వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. అందువలన ప్రజలకు అమ్మవారు ఎలా ఇప్పటికీ ఉంటారు. నా పేరు పలిశెట్టి ఝాన్సీ లక్ష్మి, జనసేన వీర మహిళ. అయితే ఈరోజు కొలకలూరు గ్రామంలో మన గంగానమ్మ తల్లి వార్షికోత్సవం 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు విశిష్టత ఏంటంటే, ఇక్కడ గుడిలో అమ్మవారు 7 అక్క చెల్లెలు ఉంటారు. ప్రతి చోట ఒక్క గంగానమ్మే ఉంటారు, ఇక్కడ మాత్రం 7 అక్క చెల్లెలు ఉన్నారు. పోతురాజు స్వామి అలాగే చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది 16వ వార్షికోత్సవం సందర్భంగా మేము నాయుడు గణేష్ యూత్ కానివ్వండి, గంగానమ్మ యూత్, మన కొలకలూరు, కాజీపేట అందరు యూత్లు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి కార్యకర్తలు అందరూ కలుసుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టాము. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చేసి ఉన్నారు. ఇందాక వచ్చి వెళ్ళారు, ఆ గంగానమ్మ ఆదేశాలు తీసుకున్నారు, ప్రసాదం అది స్వీకరించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గారు మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. మరి ఆ గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇలాగే 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని మేము కూడా మనస్ఫూర్తిగా జనసేన వీర మహిళలము, జనసేన కార్యకర్తలము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై గంగానమ్మ. తెనాలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్సీ అండ్ వినైల్ ప్రింటింగ్ ప్రెస్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్సీ అండ్ వినైల్ ప్రింటింగ్ ప్రెస్ను శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ప్రాంత అభివృద్ధికి ఇటువంటి సంస్థలు రావాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తద్వారా కొద్దిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. నిర్వాహకులకు పలు సూచనలు చేసి అభినందనలు తెలిపారు.
ఫ్లెక్స్ ప్రింటింగ్ సంస్థ నిర్వాహకులు ఆలపాడుకు చెందిన శివయ్య మిత్రబృందం అతిథులకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతానికి సుపరిచితుడు, అనేక మందికి అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఇస్తున్న శివయ్య ఈరోజు ఆలపాడైనప్పటికీ తెనాలిలోనే ఒక మంచి కార్యాలయం, అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫ్లెక్సిబుల్ ప్రింటింగ్ కోసం ఈ విధంగా పెట్టుబడి పెట్టి దాదాపు 70 లక్షలతోటి ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది కొత్త టెక్నాలజీస్, క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్, అదేవిధంగా పర్యావరణానికి ఎక్కువ నష్టం జరగకుండా దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ మారుతూనే ఉంది. అందులో భాగంగా వినైల్ ప్రింటింగ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ ప్రింటింగ్ రెండు కూడా ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేయడం అనేది చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి నా బెస్ట్ విషెస్. రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతానికి ఇంకా మెరుగైన పెట్టుబడులు, యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఈ ఏజ్లో వచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు మారాలని, మన ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకి అటువంటి అవకాశాలు కల్పించే విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోదాం. రోడ్ల విషయంలో కానివ్వండి, కరెంట్ విషయంలో కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోబోయే బిజినెసెస్కి భవిష్యత్తులో కూడా ఈరోజే మనం ఈ మున్సిపల్ కార్యాలయం గురించి అనుకున్నాం. దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లు మనం ఆ విధమైన ఒక మంచి సదుపాయాన్ని మనం కల్పించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి ఇటువంటి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించే విధంగా 10 మంది ప్రోత్సహించే విధంగా మనస్ఫూర్తిగా మరొకసారి గారికి వాళ్ళ పార్ట్నర్స్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. రౌడీ షీటర్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించామని, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ శనివారం తెనాలి పట్టణంలోని 2 టౌన్ 3 టౌన్ లిమిట్స్లోని పాండురంగపేట, ఎడ్లలింగయ్య కాలనీ, ఐతానగర్, గంగారంపేట ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్కి వెళుతున్నారా లేదా అనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని 2 టౌన్ 3 టౌన్ లిమిట్స్లో గల రౌడీ షీటర్లపై నిఘా పెంచామని అన్నారు. ఇటీవల కాలంలో తెనాల్లో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించినట్టు తెలిపారు. వారిపై ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగిందని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రౌడీ షీటర్ల ప్రవర్తన బట్టి 5 లక్షల వరకు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని, నగదు చెల్లించని పక్షంలో జైలుకు వెళ్లటమేనని అన్నారు. ఇప్పటికే ఒక వ్యక్తికి జైలు శిక్ష పడినట్టు తెలిపారు. జిల్లాలో రౌడీ షీటర్ల ప్రవర్తనపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని అన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ వెంట డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఐలు రమేష్ బాబు, రాముల్ నాయక్ తదితర సిబ్బంది ఉన్నారు. ఇక్కడ కూడా పని కావడం సోలారం పనికి వెళ్తున్నాం సార్. రావట్లేదు సార్, ఏదన్నా మన ఫంక్షన్ లేదన్నా అయితే వచ్చి వెళ్ళిపోవాలి, అంతగానే ఉంటుంది. అసలు లేదు సార్, అసలు అవతల జైల్లో పడ్డ కంచె నేను ముసలిదాన్ని అయ్యానయ్యా, నేను తేలేను, నా పని అయిపోయిందంటే అందుకని ఇక్కడ ఉంటుంది. నేను ఏడు తెస్తాను సార్, అప్పుడంటే ఏదో దేవుడు అయ్యింది ఎట్లా తీసుకొచ్చి నేను ఆడపిల్లలు వాళ్ళు బతికించుకోవాలి సార్. నేను నాకు ముద్ద వచ్చేవాళ్ళు లేక ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సార్. పెద్ద అబ్బాయి, చిన్నాడు. చెప్తాను సార్. ఏం లేదు, వచ్చానని చెప్పడానికి రావాలి అంటే మిగిలిన దానికి అవసరం లేదు. లేదు సార్, అసలు మా పిల్లలు అసలు వెళ్ళరు సార్. ఆ రోజు నా ఏలి మూలకాన అట్టా వెళ్ళారు. ఆ ఏలి కూడా ఎవరో కదా సార్, మా అన్నయ్య అల్లుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే నేనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నేనే తీసినందుకు వాళ్ళని పెట్టుకున్నందుకు వాడి మూలకాన అన్నయ్యని ఇట్ట అన్నారని అట్టా వెళ్ళి అట్టా పొరపాటు జరిగింది సార్. అసలు మా పిల్లలు అట్ట చేయరు సార్. గతంలో జరగడం అంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు, సో రౌడీ షీటర్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. దాని తర్వాత మనం కొన్ని ఫోకస్డ్గా తెనాలిలో కొన్ని ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్ళాము. కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్పెషల్లీ తెనాలిలో రౌడీజం కానీ, రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వాళ్ళ అసోసియేట్స్ కానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం లేదు. ఇది రైట్ ప్లేస్ కూడా కాదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పైన కేసెస్ ఉన్న కేసులో కన్విక్షన్ త్వరగా రప్పించడానికి కోసం మన ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆల్రెడీ మన పీడీ యాక్ట్ కూడా విజయ్ అనే ఒక వ్యక్తి పైన ఆల్రెడీ పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్లో మనం లోపలికి పెట్టడం జరిగింది. ఇంకా ఒక 3-4
పీడీ యాక్ట్ రెడీ అవుతుంది, వాళ్ళది కూడా అరెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా కొన్ని గట్టిగానే వేసి చూస్తున్నాము. అదేవిధంగా ఎక్స్టర్న్మెంట్ ఇప్పటి వరకు ఒక కన్విక్షన్ వచ్చి ఇంకా కొన్ని యాక్టివ్గా ఉన్నవాడికి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి నగర బహిష్కరణ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ 5 లక్షలకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు నేరాలు పాల్గొన్నారంటే ఎయిదర్ వాళ్ళు అమౌంట్నా కట్టాలి 5 లక్షలు, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఆల్రెడీ తెనాలి 1 టౌన్లో ఒక పర్సన్ని రమేష్ అని చెప్పి ఒక వ్యక్తిని మనం 1 మంత్ జైలు శిక్ష కూడా పడడం జరిగింది, బైండ్ ఓవర్ క్రాస్ చేశారని చెప్పేసి. సో అలాగా ఇప్పుడు టీము కొన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశం ఉంది. దాని పరంగా ఈరోజు మామూలు విజిట్ లాగా రావడం జరిగింది. సార్, ఇటీవల పాకిస్తాన్ ఇండియాపై దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు గుంటూరులో మనం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తాము. సో మన తెనాలిలో కూడా నెక్స్ట్ వీక్లో ఒకసారి ప్లాన్ చేస్తాము రైల్వే స్టేషన్లో. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మాక్ డ్రిల్ అనేది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, వార్ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఎలాంటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షార్ట్ టైంలో తక్కువ సమయంలో ప్రికాషనరీ మెషర్స్ తీసుకొని ఒక సిచ్యువేషన్ నుంచి ఎలాగా బయటకు పడాలన్న ఒక డ్రిల్ అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి. అది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నేర్పించడానికి ట్రై చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఆ విషయం కూడా సివిల్ మాక్ డ్రిల్ కూడా నడిపిస్తాం. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ పార్టీ కార్యవర్గాలను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శనివారం వేమూరు లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆందబాబు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని అన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు, అదేవిధంగా క్లస్టర్ కన్వీనర్, కో కన్వీనర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బూత్ స్థాయి నుండి కన్వీనర్ 2 పేర్లు సూచించి నియామకం చేసుకోవాల్సి ఉంటుందని పార్టీ నాయకులు తెలియజేశారు. ఆ విధంగా పార్టీ నాయకులు చర్చించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నాయకులను సూచించి కార్యవర్గాలను త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటుగా మండల పార్టీ అధ్యక్షుడు దండే సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు షేక్ హనీఫ్, దాది లక్ష్మణరావు, అమ్మిశెట్టి కిషోర్, ఉక్కుర్తి నాగయ్య, మన్నేపసి, దొప్పలపూడి సుధాకర్, వట్టిప్రోలు యోబు, వేల్పుల రవిప్రసాద్, లంకోజి నాగమల్లేశ్వరరావు, వేల్పుల జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కొద్ది కాలం క్రితం సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేశాం. పార్టీ నిర్దేశించినటువంటి KSS కుటుంబ సాధికార సాధన నియామకం జరిగింది. 60 మంది ఓటర్లకి 2 చొప్పున 30 మందికి ఒకరు, ఒక మగ, ఒక ఆడవాడు, మహిళ. ఈ విధంగా క్రియాశీల కార్యకర్తల్ని ఎంపిక చేసుకొని KSS కుటుంబ సాధికార సాధన ఒక వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేశాం. మీ గ్రామాల్లోని బూత్ కమిటీలు, యూనిట్ కమిటీలు, బూత్ కన్వీనర్స్ గతంలో ఉన్న సిస్టమే బూత్ కన్వీనర్. బూత్ కన్వీనర్కి తోడు ఇంకొక కో కన్వీనర్, 2. ఇవరి బూత్ ఉపందాచరణం ఇప్పుడు 2 పెడతాం కో కన్వీనర్ కింద. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ ఒకరు, కో ఇన్ఛార్జ్ కింద ఇంకొకరు. బూత్ కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్ కన్వీనర్, కో కన్వీనర్, గ్రామ కార్యవర్గం, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శులు 3, కార్యదర్శులు 3, ఉపచార్య 10 మందితో గ్రామ కార్యవర్గం. ఆ తర్వాత మండల కార్యవర్గం, జిల్లా కార్యవర్గానికి మన నియోజకవర్గం నుంచి పంపిస్తాం. మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటాం. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంలో వార్షిక జయంత్యోత్సవాలు విశేష పూజలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం పొందేందుకు బారులు తీరారు. అశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు స్వామి సేవలు తరించారు. పంచామృత అభిషేక పూజలు ప్రాధాన్యతను చాటుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 122 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 22న హనుమ
హనుమత్ జయంతి 27న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. కళ్యాణ ఘట్టం అనంతరం భక్తులకు అన్న సందర్పణ ఉంటుందన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పూజల అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమాన్ని మన దేవాలయంలో జరుగుతూ ఉన్నది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము హోమాలు, విశేష అలంకారంలో స్వామివారిని భక్తులు అనేక వేల మంది భక్తులు స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు. అలాగే మన దేవాలయం వైశాఖ మాసంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి. ఈరోజు ఈ నెల 22వ తారీఖు హనుమత్ జయంతి, 25వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం కూడా జరుగును. ఈ కళ్యాణ అనంతరం 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పై కార్యక్రమాలన్నీ పరశివానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి మన తెనాలి నాదర్పేటలో 1906 సంవత్సరంలో ఈ స్వామివారి ఇక్కడ దేవాలయ ప్రతిష్ట జరిగింది. 122 ఏళ్ల చరిత్ర గల ఈ లక్ష్మీ నరసింహస్వామి మన తెనాలిలో ఉండటం మన పరిసర ప్రాంత ప్రజల యొక్క మహద్భాగ్యం. ప్రతిరోజు స్వామివారు ఈ 122 సంవత్సరాల నుంచి నిత్యము పచ్చ కళ్యాణం పచ్చ తోరణంలా, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా విరజిల్లుతూ ఉన్నారు. ఇటువంటి మహద్భాగ్యాన్ని నరసింహస్వామి దర్శనం అంటేనే, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే స్వామి యొక్క ఇంతటి విశేషమైన దర్శన భాగ్యాన్ని పొందగలం. అటువంటి మహాభాగ్యాన్ని మన తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వవలసిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. సాంఘిక నాటక రంగంలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన గంపల శివ నాగేశ్వరరావు రచన దర్శకత్వం వహించి నటించిన సింహం అంటే చిన్నోడు సాంఘిక నాటకం ప్రేక్షకుల్లో విశేషంగా ఆకట్టుకుంది. మండలంలోని కట్టేవరం గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి గోపీకృష్ణ ఫ్రెండ్స్ కళానికేతన్ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివ నాగేశ్వరరావు నటించి రచన దర్శకత్వం వహించిన సింహం వంటి చిన్నోడు సాంఘిక నాటకం తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమాజానికి బాధ్యతగా సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఎటువంటి విధానాలు అవలంబించాలి అన్న సందేశంతో నాటకం గ్రామీణ ప్రాంత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. నాటకానికి ముందుగా పౌరాణిక పద్య నాటక సన్నివేశాన్ని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. నాటకం ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాటకంలోని కళాకారులు పాత్రోచితమైన నటనతో నాటకాన్ని రక్తి కట్టించారు. నీ ఆశ ఆశయం నెరవేరదు. ఎందుకో తెలుసా? ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. నిధులు కేంద్ర ప్రభుత్వానివే. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చిత్తశుద్ధితో చేస్తే ఏదైనా అనుకున్న సమయానికి అవుతుంది. అవసరమైతే నా వ్యాపారంలో కొంత డబ్బు ఖర్చు చేసినా సరే ఆ డ్యామ్ నిర్మాణం చేస్తా. లంక గ్రామాలు మునిగిపోకుండా రాయలసీమ ప్రకాశం జిల్లాలో పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడేలా చేస్తా. మిస్టర్ చక్రవర్తి కృష్ణప్రసాద్ అంటే దేశంలోనే వ్యక్తిగల మహాశక్తి గల వ్యక్తి. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. ఈ నాటకాలు అంతరించిపోతున్నటువంటి ఈ సమయంలో నేను రాజకీయాల్లో కూడా ఉత్తమ సర్పంచ్గా జాతీయ అవార్డు తీసుకున్నాను. మరి నాకు కళారంగం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను నా 45 సంవత్సరాల నట ప్రస్థానం సందర్భంగా ఈ నాటకం రాయటం జరిగింది. 1980లో ఫస్ట్ నేను హీరోగా నటించాను. అంటే ఇప్పుడు 2025కి 45 సంవత్సరాలు. నాటికి నేటికి ఏ రోజు కూడా మీ అందరూ చూస్తారు కానీ అలా చూసేందు. గోల్డ్ డైరెక్టర్ గంపల శివనాగేశ్వరరావు గారి రచన, దర్శకత్వం మరియు అద్భుతమైన నటనతో ఇవాళ సింహం వంటి చిన్నోడు నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఇది ఎంతో శుభసూచకం. మామూలుగా ఈ నాటక రంగం చాలా అంతరించిపోతున్న వేళలో ఇట్లా ఎంతో ప్రయాసాలు కోర్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఇట్లా ప్రజల కోసం సేవ చేయడం, ఈ నాటక రంగాన్ని తర్వాత తరాలకి తీసుకెళ్లాలని ఇక్కడున్న కళాకారులందరూ ఎంతో కష్టపడుతూ
ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి మనకు అందించడం అనేది మన అదృష్టంగా భావించాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా నాటకంలో ప్రతి ఒక్కరు ప్రస్తుతం సమాజానికి అద్దం పట్టే విధంగా నాటకం ఉంటుంది. అలాగే ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక కళాకారుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి A to Z ఒక మోసలో కాకుండా అన్ని పాడే విధంగా అన్ని కలిసే విధంగా అంత అద్భుతంగా ఈ నాటకాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలకు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్న క్రమంలో ఇండియన్ ఆర్మీకి మరింత శక్తి సామర్థ్యాలు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కూటమి నాయకులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి మండలం అంగళకుదురు గ్రామంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి దేశ క్షేమం కోసం అభిషేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, అంగళకుతురు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాస్, బీజేపీ బీసీ మోర్చా మండల అధ్యక్షులు మనుబోతుల వీరయ్య, మండల జనరల్ సెక్రటరీ కె ప్రసాద్, సీనియర్ నాయకులు మందా జనార్దన్, గ్రామ మహిళలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికులు, ప్రతి పౌరులు ఏ చిన్న హాని జరగకుండా వాళ్ళకు ఆరోగ్యాలు కలగాలని మన ప్రజలందరూ మన శివాలయంలో ఈరోజు పూజ చేయడం జరిగింది. యావత్ భారతదేశంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన సైనికులకు ఏ చిన్న కుటుంబానికి నష్టం జరగకుండా మోడీ గారు చాలా దృఢంతో ఉన్నారు. మన శత్రువులు అనేవాళ్ళు నామరూపం శేషం లేకుండా చేస్తారని అతని మీద యావత్ భారతదేశం ఈరోజు అతని మీద చాలా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మన మోడీ గారు తప్పకుండా విజయం సాధిస్తారు. నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ప్రపంచ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని పోషిస్తూ వారి యొక్క దుశ్చర్యలను మరి మనము గత 10 రోజుల నుండి చూస్తున్నాము. పాకిస్తాన్ పెంచిపోయిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృఢ సంకల్పంతో నిర్ణయించి ఇదిలా ఉండగా తెనాలి మండలం నందివేలు గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజ నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై భారతదేశం చేస్తున్న పోరాటంలో ధర్మబద్ధంగా ముందుకు వెళుతున్న భారత్కు విజయం తథ్యమని అన్నారు. కోటేశ్వర గారు పంతులు గారు చేతుల మీదకి అమ్మవారికి మరి సైనికులకి విజయం చేకూర్చాలని, ఆయనకి మనోధైర్యం కల్పించాలని, ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మోడీ గారికి మరి భారత సైన్యానికి కూడా వెలవెల అమ్మవారు కాపాడాలి, భారతదేశం విజయం కేరళలో సాధించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో వచ్చే శుభ సందర్భాలను నిరాధారులు అన్నదాల సమక్షంలో అన్నదాన సేవలతో జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని యోగా సభ్యులు ఆ దిశగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని యోగా కన్వీనర్ ముద్దాబత్తిని రమణయ్య అన్నారు. యోగా సభ్యులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉమాదేవి దంపతుల వార్షిక వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు డాక్టర్ బిందు లక్ష్మి లిఖిత అందించిన ఆర్థిక సహాయంతో రైల్వే స్టేషన్ దగ్గర గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి ప్రాంగణంలో శనివారం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యోగాచార్య ఎం రమణయ్య మాట్లాడారు. పెనుగొండ శ్రీ వాసవి మాతా పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో యోగా సభ్యులు సేవా కార్యక్రమాలు కార్యాచరణగా నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. యోగా సభ్యులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉమాదేవి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను, గోపు రామకృష్ణ, రాణి తదితర సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున పెనుగొండ క్షేత్రాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి దివ్య ఆశీస్సులతో గడ్డిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఉమాదేవి గారు 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిందు లక్ష్మి కుమారి లిఖిత సహకారంతో ఈ కార్యక్రమాన్ని కరిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో కార్యక్రమాలు చేస్తున్నాము. వాసుదేవరావు గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేమూరు మండలం జంపడి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏకాదశి దీక్షతో సోమవారం నుండి వార్షిక హనుమ జయంతి ఉత్సవ కైకర్యాదులు ప్రారంభం కానున్నట్లు అర్చకులు వేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు.
ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం శ్వేతార్క ప్రతిమకు సింధూరార్చన, చందునార్క ప్రతిమకు చంద్రాభిషేకం, అభిషేక ప్రతిమకు పంచామృత అభిషేకం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం మూల విరాట్ స్వరూపానికి విశేష అలంకరణ, పవిత్ర పత్ర పుష్పాలతో అష్టోత్తర సహస్రనామార్చన, శ్రీ వీరాంజనేయ కోలాట భజన సమాజం వారి కోలాట భజన ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం జరుగుతాయన్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం పవిత్రమైన 27 ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుందని, 22వ తేదీ హనుమ జయంతి పర్వదినాన ఉదయం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతా రామంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, సువర్చన సహిత ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామికి పుష్పాలంకరణ, సేవ రజిత కమలములచే ఆకార అంతర్గత అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, చందనోత్సవం, నాగవల్లి పత్ర పూజ నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 108 మంది భక్తులచే లక్షనామార్చన యజ్ఞం అనంతరం అన్న సమారాధన జరుగుతుందన్నారు. విశేషంగా జరిగే ఈ వార్షిక హనుమ జయంతి ఉత్సవ కైంకర్యాదుల్లో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని మనవి చేశారు. జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవ కైంకర్యాదులు 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 12వ తేదీ నుండి హనుమ జయంతి పర్వదినమైన 22వ తేదీ వరకు ప్రతినిత్యం స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం, చందనాభిషేకం, అదేవిధంగా వివిధమైనటువంటి పుష్పాలతో పత్రాలతో స్వామివారికి విశేషంగా పూజాది కైంకర్యాదులు, సాయంత్రం పల్లకీ ఉత్సవం, కోలాట భజన, విశేష పారాయణాది కైంకర్యాదులు, ధార్మిక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 22వ తేదీ ఆలయ ప్రాంగణంలో నిర్మితమైనటువంటి శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం, సువర్చలాసైతే ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం లక్షనామార్చన కార్యక్రమం, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీ సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించేటువంటి కైంకర్యాదులలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. దుగ్గిరాల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శ్రీ తారక రామ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి వెళ్లు నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ ఆశీస్సులతో గత 3 ఏళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై క్రీడలను ప్రారంభించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి నియోజకవర్గ తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు అధ్యక్షత వహించారు. తదుపరి క్రీడా ప్రాంగణం చేరుకుని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ ని ఎగరవేసి ప్రారంభించారు. మొత్తం 28 రోజుల పాటు క్రీడలను కొనసాగించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదును అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సాధికారి సంక్షేమ చైర్మన్ నందం అబద్దయ్య, ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీ కృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ బానువత్ ఖుషీబాయ్, సూర్య సోలార్ అధినేత రాజు తాళ్లు అశోక్ యాదవ్, కొంగర జోగేంద్ర ప్రసాద్, గద్దె వాసు, నక్క చిరంజీవి, పఠాన్ జున్ను ఖాన్, పర్వతనేని హర్ష, దేవరపల్లి చంటి, దాసరి బాబురావు, పాటిబండ్ల సాయి కిరణ్, అలా సుబ్రహ్మణ్యం, సురగాని నవీన్ గౌడ్, కాబోతు దేవదాస్, అంచమార్తి, నూకతోటి రవి, కాసరనేని కృష్ణానాయుడు, బాబురావు, కొప్పుల మధుబాబు, కొరటాల సురేష్, పసుపులెట్టి రవి యాదవ్, ఇతడి చంటి, మేఘవత్ శంకర్ నాయక్, వాసిరెడ్డి వినోద్, నందిపాటి జోగారావు, అంచి రవిచంద్, పసుపులెట్టి వరదరాజులు, విశ్వనాథంపల్లి శివకుమార్, తాడిపోయిన 7 కోటలు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, తాడిపోయిన రామకృష్ణ, కోనేరు మల్లిబాబు, కొంగర్ సుధీర్, నెమలికంటి దాసు, బొజ్జ బాలు యాదవ్, మంగు నాయక్, ఎద్దు శివమణి, గ్రామస్తులు, యువకులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. యువతని భుజం తట్టి నేనున్నానని క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు క్రికెట్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు కానివ్వండి, కబడ్డీ పోటీలు కానివ్వండి, బ్యాడ్మింటన్ పోటీలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహించిన సంగతి మనందరికి కూడా తెలుసు. బాగా ఆడండి. తారక రామ అసోసియేషన్లో ఎన్నో ఆటలు నిర్వహించాలి. ఎన్నోసార్లు ఈ అవకాశం కల్పించిన తారక రామ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ ఎంపీఎల్ అయితేనేంటి, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితేనేంటి, ఇట్లా క్రీడలను ప్రోత్సహిస్తూ
వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన దుగ్గిరాల మండల కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 30,000, మూడవ బహుమతిగా 20,000 స్పాన్సర్స్ అందిస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఎంపీఎల్ని పెట్టి అనేక సార్లు ఇక్కడ క్రీడా పోటీలు కూడా మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి యువకుల్ని ఎంతో ప్రోత్సహించారు. అలాగే వాలీబాల్ పోటీలు, అనేక క్రీడలు కూడా సారు మనందరికీ ప్రోత్సాహం అందించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనకెంతో ప్రోత్సాహం అందించి మంగళగిరి నియోజకవర్గ యువతను మొత్తాన్ని ఒక ఉర్రూతలోగించిన మహోన్నతమైన వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఈ రోజున మన అందరం ఇక్కడ ఏర్పాటై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ఏదైతే యువత దేనిలో అయితే పాలు పంచుకుంటారో వారే మనకి ఫ్యూచర్లో మనకి రాష్ట్ర భవిష్యత్తుకు భాగస్వాములు అవుతారని మనకు చెప్పి ఉన్నారు. అలాగే ఈరోజు మనకి యువకులు మనకి తారక రామ అసోసియేషన్ వారు క్రీడా స్ఫూర్తితో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరిపించుకుంటున్నారు. దానికి దోస్తు సభ్యులందరూ కూడా మన చాలా సహకారంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి చక్కగా నిజాయితీగా మరి ఈ స్పోర్ట్స్ దీన్ని కండక్ట్ చేసి దీంట్లో రిజల్ట్స్ కూడా నిక్కచ్చిగా ఉండాలని చెప్పి కోరుతూ మరి 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా 3వ సంవత్సరం 10 సంవత్సరం కూడా ఇట్లానే జరుపుకుంటుంది మన గ్రామానికి ఒక మంచి పేరు. ఇంకా పార్టిసిపేటెడ్కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అందరికీ ఎంజాయ్ చేసి చక్కగా టోర్నమెంట్ 3 స్థాయిలో చక్కగా గెలవాలని ప్రతి ఒక్కరికి మంచి పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి టీములు వచ్చారు. అందరు చక్కగా పార్టిసిపేట్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి సభ్యులు నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ అన్నారు. వృద్ధుల సేవలో భాగంగా నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శనివారం ఆంజనేయం ధ్యానయోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ శిష్య బృందం ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. తటవర్తి గుప్తస్వామి రత్నకుమారి మాతాజీ విత్తనంతో అల్పాహార సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు స్వామి, ముంతా శ్రీనివాసరావు స్వామి, కోమలాదేవి, విద్యాకుమారి, తల్లం సుబ్బారావు స్వామి, గుప్తా స్వామి, సత్యనారాయణ స్వామి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. నువ్వు గుళ్ళకెళ్ళినా గోపురాలకెళ్ళినా చేసిన పాపాలు కడుక్కోవడానికి ట్రైనింగ్ అదంతా. మీకు తేడా క్యాచ్ చేయకపోతే మీకు ఎన్నాడో అర్థం కాదు. గుళ్ళు గోపురాలు చేసిన పాపాలు కడుక్కోవడం కోసమే అన్న ప్రచారం జరిగిపోయింది. గుడికెళ్ళి వచ్చాక తప్పు చేయకూడదు అన్న విజ్ఞానం పోయింది ఎప్పుడో. అసలు పెట్టింది ఏంటి, ఒకసారి గుడికి వెళ్ళి వచ్చామంటే నేను మళ్ళీ తప్పు చేయకూడదు, తప్పు చేయనటువంటి స్థితి నీకు ఏర్పడాలి. ఆ ఏర్పాటు ఎప్పుడైతే సన్నగిల్లిందో ఇప్పుడు ప్రత్యేకంగా తప్పు చేయకుండా ఉండడానికి శిక్షణాలయాలు అవసరమైనవి. అవే ఈ ఆశ్రమాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలి పట్టణంలో ఆధునిక అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పేరంటాలమ్మ తిరునాళ్లను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. తిరునాళ్లను తలపించిన గంగారమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.